నారా లోకేష్ గారి మీద ఇప్పటి వరకు మెగా డిఎస్సి కేసు మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? చంద్రబాబు గారికి భయం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎక్కడ తన కొడుకు లోకేష్ జైలుకి వెళ్తాడని చెప్పి భయం. మీరు గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుట్ర పన్నింది. జగన్మోహన్ రెడ్డి గారంట పరిటాల రావుని చంపేశాడు, హతం చేశాడని చెప్పేసి ఎమ్మటనే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వాళ్ళు చాలా యాగి చేశారు, గొడవలు చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు లేరు. ఆ హత్య కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అయ్యమని అడగగానే రాజశేఖర రెడ్డి గారు ఏం ఆలోచించకుండా తన కొడుకునే సీఎంగా ఉండగానే తన కొడుకు మీదే ఆయన ఎంక్వైరీ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అదే దమ్ము ధైర్యం నీకుంటే చంద్రబాబుకి, రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు మీద ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేశారో నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీగా నాయకుడు అయితే నీ సందర్భంగా అడుగుతా ఉన్నా చంద్రబాబు, నీ కొడుకు మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ. నారా లోకేష్ డిఎస్సిలో కుంభకోణం చేయలేదు, డిఎస్సి అభ్యర్థులను మోసం చేయలేదని చెప్పేసి నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి నిరూపించు, ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. రాష్ట్రంలో విద్యార్థులు ర్యాలీలు చేస్తూ ఉన్నారు, యువత రోడ్డు మీదకి వచ్చారు. మాకు లోకేష్ అన్యాయం చేశాడు, మమ్మల్ని కుట్ర చేశాడు, మోసం చేశాడు, మాకు రావాల్సిన ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇచ్చని చెప్పేసి వాళ్ళు గందరగోళం చేస్తూ ఉంటే, ర్యాలీలు చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే వెళ్ళి నీ కొడుకు అమెరికాలో కూర్చోబెట్టావు. నువ్వు ఒకటే చెప్తున్న, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయించి నీ కొడుకు నిజాయితీ బయట పెట్టాల్సిన అవసరం నీ మీద ఉందని సందర్భం తెలియపరుస్తూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ మేము ఏమంటుంది, అన్ని ఉద్యోగాల్లో అందరికి అన్యాయం చేసి మేము అడగట్లా, కొంతమందికి అన్యాయం చేశారు, ఆ కొంతమందికి న్యాయం చేయమని అడుగుతామన్నాం. నేను సందర్భం అడుగుతా ఉన్నా చంద్రబాబుని, లోకేష్ గారిని, మీరే అధికారంలో ఉన్నారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, మీ ఏ తప్పు చేసి నిరూపించమండి. నిరూపించే దమ్ము లేదు. కానీ రోడ్ల మీదకి వచ్చి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నారా లోకేష్ పత్తిత్తు, గుణవంతుడు, అటువంటి తప్పులు చేయలేడు, మంచోడు, చంద్రబాబు గారు అబ్బాయి చాలా గొప్పడంటే కుదరదు. ఇక్కడ మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్పేసి విద్యార్థులే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు గడప తొక్కారు. మాకు లోకేష్ అన్యాయం చేశాడని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, మీరే నిరూపించుకోండి. మేము పత్తిత్తులో ఎటువంటి తప్పు చేయలేదు, మేము నిజాయితీ పరులం, మా బ్లడ్ నిజాయితీగా ఉంటుంది, మేము ఎవరిని అన్యాయం చేయలేదు, మేము చాలా మంచి వాళ్ళని చెప్పి మీరే చెప్పుకోండి. అలా కాకుండా ఎందుకు భయపడుతున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీకి? తప్పు చేశారు కాబట్టి మీరు భయపడుతూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని మీ నిజాయితీని మీరే నిరూపించుకోండి.